సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఆరేపల్లిలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు। దేశవ్యాప్తంగా అనేక గ్రామాల్లో యువకులు శివాజీ మహారాజు విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తున్నారని ఆది శ్రీనివాస్ కొనియాడారు। ధర్మం కోసం న్యాయం కోసం కృషి చేస్తే అది 10 కాలాల పాటు నిలుస్తుందని అందుకు ఉదాహరణ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు। తక్కువే వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పెట్టిన క్రమంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోతామనేటువంటి ప్రతిభతోటి వారి ప్రతిభలకు ఘనంగా పూలమాలలు సమర్పించుకుంటూ నివాళులు ఇస్తూ మీ ఆలోచనను మీ ముందుకు తీసుకొని పోతాం, మీ ఆశయ సాధన మేము ముందుకు తీసుకొని పోతామని చెప్పని ఒక ప్రతినపూడేటువంటి కార్యక్రమం అనేక ప్రాంతాల్లో జరుగుతాం। అనేక గ్రామాల్లో కూడా నూతనంగా శివాజీ మహారాజు గారి విగ్రహాలను నెలకొల్పుకోవడానికి యువతరం ఆయా గ్రామాల్లో పెద్దల సహకారంతో దాతల సహకారంతో అనేక ప్రాంతాల్లో కూడా శివాజీ మహారాజు గారి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నటువంటి తరుణంలో అమ్మవారి ఆశీస్సుతోటి ఛత్రపతి శివాజీ గారు ఆ రోజుల్లోనే అణచివేతకు వ్యతిరేకంగా నియంతృత్వ పోకడకు వ్యతిరేకంగా మన ధర్మాన్ని కాపాడడం కోసం ముందుకు పోయేటువంటి క్రమంలో వారు చేసినటువంటి సేవలు కానీ పోరాటాలు కానీ ఈ తరం ఇప్పటి వరకు కూడా గుర్తు చేసుకుంటున్నామంటే ఎప్పటికైనా మంచి చేస్తున్నామంటే పేదల కోసం పోరాటం చేస్తున్నామంటే ధర్మం కోసం నిలబడుతున్నామంటే 10 కాలాల పాటు నిలబడుతుంది ఆ సేవలని చెప్పడం నిదర్శనం ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు గారు చేసిన పోరాటం ఈరోజు